సో JNTH క్లాస్ వర్క్ పర్ఫెక్ట్ గా జరుగుతూ ఉందండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నది మిడ్-1 ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అది 2-1 కైనా 3-1 కైనా 4-1 కైనా. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యండి. వీడియోకి హైప్ ఉండే టాపిక్ లో వెళితే ఏంటంటే 2-1 మిడ్ ఎగ్జామ్స్ కానివ్వండి, 3-1 మిడ్ ఎగ్జామ్స్ కానివ్వండి, 4-1 మిడ్ ఎగ్జామ్స్ కానివ్వండి, మిడ్-1 వచ్చేసరికి 31st August 2026 నుంచి 5th September 2026 వరకు షెడ్యూల్ చేశారనమాట యాజ్ పర్ ద అకాడమిక్ క్యాలెండర్. ఇక ఈ సిలబస్లు అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చేసరికి భవనాలకు హాలిడేస్ ఇచ్చారు. అయితే ఇంజనీరింగ్ కాలేజీలో నాకు తెలిసి మాక్సిమం కొన్ని కాలేజీలు ఇవ్వవు. అయితే దీని గురించి ల్యాగింగ్ అయినట్టయితే ఏమన్నా మిడ్స్ పోస్ట్పోన్ చేయడానికి ఉంటుంది. కానీ అయితే లాక్డౌన్ టైం వల్ల వచ్చేసరికి ఈ అకాడమిక్ క్యాలెండర్ వెనక్కిపోవటం అనేది జరిగింది. దాన్ని ఇప్పుడు జరపడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు కనుక మళ్ళీ అదే జరిగితే ఇక మళ్ళీ అకాడమిక్ షెడ్యూల్ అనేది వెనకబడిపోతుంది. కాబట్టి మిడ్స్ యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతాయి. అదొక కారణం. అయితే అటానమస్లు ఎక్కువ ఉన్నాయి, అఫిలియేటెడ్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. అటానమస్లు కూడా చాలా వరకు ఇదే షెడ్యూల్ ఫాలో అవుతా ఉన్నారు. రెగ్యులేషన్ మారినప్పటికి కూడా ఓవరాల్ గా ఇలాగే ఉంటుంది. అంటే రెగ్యులేషన్ అంటే ఇండికేషన్ మారుతుందేమో, రెగ్యులేషన్ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.